చేసేవాడు కాదు. వాళ్ళ పేరెంట్స్ చెప్పిన మాట వినేవాడు. వాళ్ళ పేరెంట్స్కి లేదా వాళ్ళ నాన్న వాళ్ళకి బాగా గొర్రెలు ఉండేవి. వినాలి వినాలి, చేతులు కట్టుకోవాలి అందరూ. వాళ్ళ నాన్న వాళ్ళకి ఏముండేవి? గొర్రెలు ఉండేవి. గొర్రెలు ఎప్పుడైనా చూసారా మీరు? గొర్రెలు చూశారు కదా. అబ్బాయి ఏం చేసేవాడంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ నాన్న చెప్పినట్లుగా గొర్రెలు కాసేవారు. గొర్రెలు కాయడానికి వెళ్ళి చాలా సార్లు సింహం, అలాగే ఎలుగుబంటి ఆ గొర్రెలు తినడానికి వచ్చేసినప్పుడు వాటిని కాపాడాడు ఆ అబ్బాయి. గొర్రెలను కాపాడాడు. ఎందుకంటే ఆ గొర్రెలు అంటే తనకు చాలా ఇష్టం. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న చెప్పిన పనులన్నీ చేసేవాడు. ఒకసారి వాళ్ళ అన్నయ్య వాళ్ళు యుద్ధం చేస్తుంటే, యుద్ధంలో ఉంటే, "ఇదిగో బాబు, వాళ్ళ మీ అన్నయ్య వాళ్ళు యుద్ధంలో ఉన్నారు, నువ్వు ఒకసారి చూసుకొని వచ్చి, ఇదిగో నువ్వు వెళ్తున్నావు కాబట్టి ఇదిగో చిన్న క్యారేజ్ కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళు ఇచ్చేయనంటే" అబ్బాయి ఏం చేసిందో తెలుసా? సరేనానని చెప్పి వాళ్ళ నాన్న వాళ్ళు చెప్పినట్లుగానే ఆ గొర్రెలు కాస్తున్న అబ్బాయి ఆ గొర్రెలన్నింటినీ వాళ్ళ నాన్న దగ్గర ఉంచేసి, ఆ నాన్న చెప్పాడని చెప్పి వాళ్ళ అన్నయ్య దగ్గరికి క్యారేజ్ పట్టుకొని వెళ్ళాడు. స్వీట్స్ పట్టుకొని వెళ్ళాడు. యుద్ధం చేస్తున్న వాళ్ళని పలకరించడానికి వెళ్ళాడు. వాళ్ళ నాన్న చెప్పిన మాట వినేవాడు, తల్లిదండ్రులకు లోబడేవాడు. అర్థమైందా? గౌరవించేవాడు, మంచిగా మాట్లాడేవాడు, మంచిగా పాటలు పాడేవాడు, మంచి మనస్సు కలిగి ఉండేవాడు అనమాట. ఓకే, అట్లాంటి వ్యక్తి. అతనికి చాలా దేవుడు అంటే చాలా ఇష్టం అన్నమాట అతనికి. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? అతను యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఆ యుద్ధం దగ్గరికి వెళ్ళినప్పుడు యుద్ధం చేస్తున్నారు వాళ్ళందరూ, వాళ్ళ అన్నయ్య వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. అక్కడ చాలా మంది ఉన్నారు. ఆ యుద్ధం చేస్తున్న టైంలో ఏమండి, ఒక అవతల సైడు ఒక వ్యక్తి చాలా పెద్దవాడు అనమాట. అతను వాళ్ళ అన్నయ్య వాళ్ళని బాగా తిడుతున్నాడు. వాళ్ళ అన్నయ్య వాళ్ళ దేవుడిని బాగా తిడుతున్నాడు. తిడుతుంటే వీడు ఎవడరా మమ్మల్ని తిడతాడా, మా దేవుడినే తిడతాడా అని చెప్పి అతను ఏం చేశాడో తెలుసా? అతనితో యుద్ధం చేయడానికి కూడా ముందుకు వెళ్ళాడు. ఆ ధైర్యము, ఆ ఆ కోపం అతనిలో ఉండడం వల్ల ఏం చేసిందో తెలుసా? అంత పెద్ద గొప్ప వ్యక్తిని కూడా చంపడానికి గొప్ప శక్తి అతనికి లభించింది. తద్వారా ఏమయ్యాడు తెలుసా? ఎప్పుడైతే ఆ పెద్ద వ్యక్తిని చంపేశాడో అతను ఆ దేశానికి ఒక గొప్ప రాజు అయిపోయాడు. ఏమయ్యాడు? రాజు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం వలన, లోబడ్డం వలన ఆ దేశానికి రాజు అయిపోయాడు. రాజు అయిపోయి మంచిగా పరిపాలన చేశాడు. అతని పేరు ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలందరికీ తెలిసిందనమాట. దానికి కారణం ఏంటి? మంచి మాటలు, మంచి మనస్సు, తర్వాత మంచి ప్రవర్తన. అర్థమైందా? తల్లిదండ్రులు గౌరవించడం, ఇతరులని గౌరవించడం, అతను చేసిన పనులు ఆ దేశానికి ఏమయ్యాడో తెలుసా? రాజు అయిపోయాడు. పిల్లలు, మీరు కూడా బాగా చదువుకోవాలి. మీరు గొప్ప వాళ్ళు కావాలంటే మీ తల్లిదండ్రుల మాట వినాలి, పెద్దల మాట వినాలి. ఓకేనా? సో మనం మంచి జీవితాన్ని ఇవ్వాలని చెప్పే మన తల్లిదండ్రులు ఆశపడుతుంటారు, మన దేవుడు కూడా ఆశపడతాడు. ఓకే, సో కాబట్టి మీరు బాగా చదువుకోవాలి, మంచి ప్రయోజకులు కావాలని ఆశపడుతున్నాం. ఈ సమయంలో మనం ఇంకా మరి క్లోజింగ్ సెషన్కి వస్తాం. ఓకేనా? ఈరోజు నేర్చుకున్న పాటలు మళ్ళీ ఒకసారి మనందరం పాడి, ఆ తర్వాత మీకు స్కిట్స్ అంటే ఇష్టమేనా? ఎంతమందికి కావాలి స్కిట్స్? కావాలి? ఎంతమంది స్కిట్స్ కావాలి? కావాలా? ఓకే, ఒక స్కిట్ ఉంది. ఒక స్కిట్ వేసిన తర్వాత మనం నుంచి వెళ్దాం. ఓకే, సరే మరి అందరు లేచి నిలబడదామా? రెడీ? 1 2 3 అంటాను, అందరు లేచి నిలబడదాం. ఓకే, రెడీ? 1 2 3 అనేసాను, అందరు నిలబడుతుంది. చెప్సాను 1 2 3. ఓకే, ఎవరు బాగా చేస్తారో చూద్దాం. గర్ల్సా బాయ్సా? బాయ్సా గర్ల్సా? ఓకే, నాకు గర్ల్స్ అని వినబడుతుంది. ఓకేనా? బాయ్స్ కూడా చేయాలి. సరే సరే, ఓకే ఓకే, చూద్దాం ఎవరికి ఎక్కువ మార్కులు ఉన్నాయి. గర్ల్స్కి ఎక్కువ మార్కులు ఉన్నాయా? 210 మార్క్సా?
రే 200 5 మార్క్స్ రా మనకి. 5 మార్క్స్ డిఫరెన్స్ మనకి. బాగా చేయండి, ఓకేనా? బాగా చేయండి, మంచి మార్క్స్ మీరు తీసుకోవాలి. బాగా చేసిన వారు ప్రైజెస్ కూడా ఉంటాయి. మీరు డ్రాయింగ్ వేసారా? డ్రాయింగ్ వేసారు, వెరీ గుడ్. సరే, మనం యాక్షన్ చేద్దాం. ఫస్ట్ సాంగ్ ఏంటి చెప్పండి, పేరేంటి? దింతకు 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 తయారై. ఓకే, అందరూ చేయాలి, యాక్షన్ చేస్తూ పాట పాడాలి. यीशु यीशु गा के बाइबल पढ़ के, हे यीशु यीशु गा के बाइबल पढ़ के जीवन हम पाएंगे हो। यीशु यीशु गा के बाइबल पढ़ के, यीशु यीशु गा के बाइबल पढ़ के जीवन हम पाएंगे। होसाना हालेलुया, होसाना हालेलुया, होसाना हालेलुया, होसाना हालेलुया।
खुशियाँ देने आया है यीशु, दुख भी हमारे मिटाता है यीशु। खुशियाँ देने आया है यीशु, दुख भी हमारे मिटाता है यीशु। होसाना, हालेलुया, होसाना, हालेलुया, होसाना, हालेलुया, होसाना, हालेलुया। यीशु यीशु गा के, बाइबल पढ़ के, यीशु यीशु गा के, बाइबल पढ़ के जीवन हम पाएंगे, जीवन हम पाएंगे, जीवन हम पाएंगे, जीवन हम पाएंगे। ఓకే, ఇంకో పాట ఏంటి? హ్యాపీ. ఓకే, రైట్. అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి. అలా పిలిచిన